కుట్టికి ఆస్తి వెళ్లకూడదని హైమావతికి విషం కలిపిన పాలు ఇస్తున్న జీవన చెంప పగలగొట్టి నేనే జీవనను అని నిజం బయటపెట్టిన ఆనంది. ఇంతకు అసలు ఇంత పని జీవన ఎందుకు చేసింది? జీవనకు ఇంద్రావతి ఏం చెప్తే జీవని పనిచేసింది? మరి నేనే జీవనను అని ఆనంది నిజం బయటపెట్టడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ఆనంది అయితే అందరినీ సంతోషంగా ఉంచాలి అని చెప్పి ఒకరికొకరు తినిపించుకోవాలి, అలా చేస్తే పెద్దమ్మ గారు చాలా సంతోషపడతారు అని చెప్పి ఇక హైమావతిని పైనుంచి అంటే తన గదిలోంచి తీసుకొచ్చి కింద హాల్లో కూర్చోపెడుతుంది. తన ముందే భోజనాలు పెట్టి అందరినీ రౌండ్గా కూర్చోపెట్టి ఒకరికొకరు తినిపించుకోవడం అనే కాన్సెప్ట్ పెడుతుంది. ఈ విషయాన్ని అలేఖ్య తనకు అనువుగా మలుచుకోవాలని ఆదిత్యకు తను అన్నం తినిపించాలని చెప్పని ప్లాన్ చేసుకుంటుంది. కానీ సీనుకి తినిపించాల్సి వస్తుంది. సీను తనకి తినిపించిన ముద్ద తను తినాల్సి వస్తుంది. అయినా కూడా ఏమి బాధపడదు. ఆదిత్యకి ఎలా అయినా తినిపించాలి అని చెప్పేసి ఇక అంతా అయిపోయిన తర్వాత గబగబా ఆదిత్య దగ్గరకు వెళ్ళి భోజనం ముద్ద తినిపిస్తుంది. దాంతో ఆదిత్య థ్యాంక్స్ అలేఖ్య అని చెప్పని అంటూ నేను ఇప్పుడు తినను అని అంటాడు. ఈలోపు ఆనంది వచ్చి గదేంది ఆదిత్య గారు గట్లంటారు, అందరం కలిసిపోవాలే, ఒకరి మనసులో ఒకరికి ఎటువంటి భేదాలు ఉండకూడదు అనే కదా గిట్ల పెట్టింది, తినుండ్రి ఏం కాదు, మన మనసులో ఏమి లేకున్నప్పుడు ఎదుటోళ్ళు ఎట్లనుకున్నా మనకి ఏం బాధలేదు అని అంటుంది. సరే ఆనంది అని ఇక ఆదిత్య అలేఖ్యతోటి ముద్ద పెట్టించుకుంటాడు. అప్పుడు అలేఖ్య అంటే నేను ఒక అన్నం ముద్ద కలిపి పెట్టాలన్నా ఆనంది పర్మిషన్ కావాలన్నమాట నాకు అని చెప్పని అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక అంతా అయిపోయిన తర్వాత హైమావతిని పైకి తీసుకెళ్లి పడుకోబెడతారు. ఇక హైమావతి జ్యోతితోటి మాట్లాడుతూ ఆనంది చాలా మంచిది, నిజంగా ఆనంది కళ్ళల్లో ఎంత ఆనందం కనిపించిందో ఇదంతా చూసిన తర్వాత ఇదంతా ఆనంది వల్లే సాధ్యమైంది కదా అని కూడా నాకు అనిపించింది అని అనగానే అవునత్తయ్య గారు, నిజంగానే కుట్టి లేకపోతే ఈ సంతోషం సంబరం మనకు ఉండేది కాదు అని చెప్పని జ్యోతి అంటుంది. అలా అంటున్నటువంటి జ్యోతి మాటలకు నాకు కుట్టికేవైనా చెయ్యాలనుంది అని చెప్పని అంటుంది. ఇక హైమావతి అత్తయ్య గారు, మీరప్పుడు కుట్టికి ఆస్తి రాస్తానన్నారు కదా, అదేదో ఇప్పుడు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది. నా మనసులో కూడా అదే ఆలోచన ఉంది జ్యోతి, కరెక్ట్ గా నువ్వు అదే మాట చెప్పావు అని చెప్పని అనేసరికి ఇదంతా వింటున్న జీవన ఇంకా ఇంద్రావతి ఒక్కసారిగా షాక్ అవుతారు. మొత్తానికి ఏ విషయం గురించి అయితే అక్క మాట్లాడకూడదు అసలు అనుకున్నానో అదే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. తన మనవరాలికి ఆస్తి రాసేస్తుందట. ఈ ఆస్తి అంతా జీవనకొస్తేనే కదా చివరాఖరికి అది నా కొడుకు సొంతమవుతుంది అని చెప్పని ఆలోచిస్తూ ఇంద్రావతి అయితే ప్లాన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. చిన్నగ్రాని ఏంటిదంతా నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు దానికి ఆస్తి రాస్తారా వీళ్ళు అని చెప్పని అంటే వాడు మాట్లాడుకు చస్తోంది అదే కదే, అందుకే కదా నిన్ను ముందు నుంచి మీ నాయనమ్మకి దగ్గరగా ఉండవే అని చెప్పాను, నువ్వు వింటేగా ఏమవుతుందనే అన్నావు, ఇప్పుడు బాగుందా? సర్లే నేను ఏదో ఒకటి ఆలోచించి వస్తాను, నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పని అంటుంది ఇంద్రావతి. ఇక అలా అనేసరికి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోయిన తర్వాత ఈ రోజు రాత్రి అందరూ ఇక్కడే ఉందాం అని చెప్పని ఇక జీవన అంటుంది. అనేసరికి సరే అయితే అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్తాను అని ఆనంది ఇక సునందకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. సరే కుట్టి జాగ్రత్త, రేపు మార్నింగ్ వచ్చేసేయండి అని చెప్పని అంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏమన్నారు ఆంటీ అని చెప్పి ఏమన్నారు అత్తయ్య గారు అని చెప్పని జీవన అడిగితే సరేనన్నారు, ఉదయానికల్లా వచ్చేయమన్నారు అని అంటే సరే మనం ఆఫీస్ టైం కల్లా వెళ్ళిపోతే సరిపోతుందిలే అంటుంది జీవన. ఇక అన్న తర్వాత ఇంద్రావతి దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినట్టే మొత్తానికి ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటాము అని చెప్పేసి ప్లాన్ చేశాను. ఏంటి ప్లాన్ చెప్పు అంటే నేను నీకు ఒక పొడి కలిపిన పాలిస్తాను, ఆ పాలు తీసుకెళ్లి సైలెంట్ గా మీ గ్రానీకి ఇచ్చేసాయి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఆ పాలల్లో ఏం పొడి కలపబోతున్నావు అని అంటే విషయం కలపబోతున్నానే అంటుంది. అమ్మో చిన్న గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. లేకపోతే మీ నాయనమ్మ తీసుకున్న నిర్ణయానికి పంచదార కలిపిన పాలిస్తారా ఏంటి? ఇప్పుడు మనం ఇది చెయ్యకపోతే రేపొద్దున ఆవిడ గారి ఊపిరి ఆగకపోతే ఈ ఆస్తి సగం ఇచ్చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నీ మీద కంటే ఆ కుట్టి మీదే మా అక్కకి ప్రేమ ఎక్కువ, అందుకే నేను చెప్పింది ఇచ్చేయి, సైలెంట్ గా ఊరుకో, అర్థమైందా అని అంటుంది. ఏమో నాకు భయంగా ఉంది చిన్న గ్రాని అంటుంది. భయం లేదు గియం లేదు, నువ్వు సైలెంట్ గా నేను చెప్పించేయి, రాత్రికి నేను కల్పించిన పాలు
తీసుకెళ్లి నాయనమ్మ అంటూ దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడి ఎలా అయినా సరే ఆ పాలు తాగించు, సైలెంట్ గా ఆ గ్లాస్ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చాయి, అర్థమైందా అంటుంది. సరే అలాగే గ్రాని అని చెప్పేసేసి ఇక జీవన టెన్షన్ గానే వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక జీవన ఇంద్రావతి ఎప్పుడు ఆ పాలు కల్పిస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్న టైంలోనే ఇక కుట్టి అక్కడికి వస్తుంది. వచ్చి కిచెన్ లో పాలు కనిపించట్లేదేంటి అంటే ఆ పాలు ఇంకా కాయలేదు అని చెప్పని అంటుంది జీవన. ఇంకా కాయకపోవడేంది, ఇందాక నేనే కదా గిన్నె నిండా పాలు కాసి ఎడబెట్టినా, అవి ఎవరు పట్టుకుపోయారు అని చెప్పని అంటుంది. ఎవరో ఎందుకు పట్టుకెళ్తారే, ఏం మాట్లాడుతావు నువ్వు, వెళ్లి ఫ్రిడ్జ్ లో వెతక అని చెప్పని కసిరిచ్చి కొట్టేసరికి ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ పాలగిన్నె కోసం వెతుక్కుంటూ ఉంటుంది ఇక ఆనంది. అయితే ఈలోపు ఇంద్రావతి ఆ పాలగిన్నెని పక్కకు తీసుకువెళ్లి గ్లాసులో పాలు పోసి పౌడర్ కలిపేసి ఆ పాలగిన్నె తెచ్చి ఇక్కడ పెడుతుంది. ఇక అంతా వెతుక్కున్నటువంటి జీవన వంటగది దగ్గరికి వచ్చేసరికి ఆ పాలగిన్నె పెట్టి జీవన్తో ఇంద్రావతి మాట్లాడుతూ ఉంటుంది. చూడు, పాలగిన్నె ఇక్కడ పెట్టేశాను కదా, ఈ గ్లాసులో పాలు కలిపాను, పాలల్లో నేను చెప్పిన పౌడర్ కూడా కలిపాను, ఇవి జాగ్రత్తగా తీసుకెళ్లి మీ నాయనమ్మకివ్వు, అర్థమైందా అని చెప్పని అంటుంది. గట్లని అలాగే ఇస్తాను, కానీ ఏం కాదు కదా అంటే ఏమీ కాదే, సైలెంట్ గా ప్రాణం పోతుందంతే. ఉదయం లేచి తను అనుకున్నట్టుగా ఆస్తి ఇవ్వాలి అనుకున్నా ఇవ్వలేకపోతుంది. అంతేకాదు ఆస్తి తీసుకోవాలనుకున్న ఆ కుట్టి కూర్చుని ఏడుస్తుంది. సరేనా అనగానే నా మీదకేమో వస్తుందేమో భయం వేస్తుంది చిన్న గ్రాని అంటుంది. ఏమీ కాదు, నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి జీవన పాలు పట్టుకుని బయలుదేరుతుంది. ఇదంతా విన్నటువంటి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక జీవనను 4 అడుగులు వేయనిచ్చి ఆగు జీవన అని చెప్పని అంటుంది. ఏంటి, ఎందుకు ఆగమన్నావు అనగానే ఆ పాలు నువ్వు తాగు అంటుంది. ఈలోపు జ్యోతి అక్కడికి వస్తుంది. ఇక జ్యోతి వెనక సూర్య ఇంకా అందరూ కూడా అక్కడికి వస్తారు. పైకి వెళ్తున్నటువంటి జీవన్ ఆపుతున్న ఆనంది వంక చూస్తూ ఏమైందమ్మా అని చెప్పని అంటే ఏం గాలే, మీరెవ్వరు మాట్లాడుకుండ్రి, జీవన నువ్వు ఆ పాలు తాగు అని చెప్పని అంటుంది. నేనెందుకు తాగాలే, నానమ్మ కోసం పైకి తీసుకెళ్తుంటే ఆ పాలు నన్ను తాగమంటావేంటి అని చెప్పని అనగానే సరే అయితే ఇందిరమ్మ గారు మీరు ఆ పాలు తాగండి అని అంటుంది. నేను తాగడం ఏంటి, అవి అక్క కోసం కలిపిన పాలైతే నన్ను తాగమంటావు అని చెప్పని అంటే జ్యోతమ్మ నువ్వు ఆ పాలు తాగు అని చెప్పని అంటుంది. ఏమీ లేకపోతే కుట్టి ఇలా అనదు, ఇటివు నేను తాగుతాను అని చెప్పి జ్యోతి తీసుకుని తాగబోతుంటే ఆగుండ్రి అని చెప్పి జ్యోతమ్మ తాగడానికి సంశయించలేదు. నువ్వు దేనికి సోచాయిస్తున్నావు, తీసుకుని తాగు జీవన, ఇంద్రమ్మ గారు మీరు తాగండి అంటూ ఉంటే నాకొద్దు, నేను పాలు తాగను, నాకు ఇప్పుడు తాగడం లేదు అంటే నేను కూడా గట్టిగా తినేశాను, నా వల్ల కాదు అంటూ ఉంటుంది. అవునా, అయితే ఈ పాలు నేను ఒక ప్రాణం పోతే పోయిందని ఒక పిల్లికి పోస్తాను, సరేనా అని అంటుంది. అనేసరికి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవునమ్మా, నేనిప్పుడు ఏం చేయబోతున్నానో మీరే చూడండి అని చెప్పి ఆ పాలను తీసుకొచ్చి చిన్న దాంట్లో పోసి అక్కడ ఉన్నటువంటి పిల్లికి పెడుతుంది. అది తాగి అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. ఈ పాలు తీసుకుని హైమావతి అమ్మగారికి ఇవ్వడానికి బయలుదేరింది. పెద్దమ్మగారిని చంపనీకి ప్లాన్ చేశారు. ఎందుకో తెలిసినా, రేపు తెల్లారిన తర్వాత పెద్దమ్మగారు నాకు ఆస్తి రాయాలనుకున్నారు, గందుకోసానికి అని చెప్పి వీళ్ళు ఈ ప్లాన్ చేశారు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా జీవన ఇంద్రావతి ఇద్దరు షాక్ అయిపోతారు. అసలు వీరు ఈ ప్లాన్లన్నీ ఎందుకు వేస్తున్నారు, ఆస్తి కోసమేగా. జీవన ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు, నీకు కూడా తెలియని ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఏ ఆస్తి అయితే నాకు వస్తుందేమోనని భయపడి నువ్వు నాయనమ్మని చంపడానికి కూడా వెనుకాడలేదో ఆ ఆస్తి మొత్తం నాదే. ఎందుకంటే అసలైన జీవనను నేను మా అమ్మకి దూరంగా ఉండాలని చెప్పి సాధుస్వామి చెప్పాడు కాబట్టి నేను నిన్ను తీసుకొచ్చి నా స్థానంలో అక్కడ కూర్చోపెట్టాను. అలాంటి నువ్వు నా నాయనమ్మనే చంపాలని చూస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది, ఇంద్రావతి షాక్ అవుతుంది. జ్యోతి వాళ్ళందరూ కుట్టి ఏం మాట్లాడుతున్నావంటే ఇదే నిజమమ్మా, ఇదే నిజం, నేనే నీ బిడ్డని, నువ్వు నేను ఒక దగ్గర ఉంటే, నేను నీకు దగ్గరగా ఉంటే నువ్వు చచ్చిపోతావని సాధుస్వామి చెప్పిండు చిన్నప్పుడు, అందుకోసానికనే నీకు దూరంగా ఉంటూ నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ సంతోషపడిపోతున్నాను. నువ్వు బిడ్డ లేకుండా తల్లడిల్లకూడదని మళ్ళీని తీసుకొచ్చి జీవన అని చెప్పి పేరు పెట్టి ఇక్కడికి పంపించినాను అని చెప్పి చెప్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.